హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని మహాకృపలో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి 2026 సంవత్సరం జనవరి నెలంతా దేవుని కాపుదలలో ఉండి ఇదిగో 2వ మాసంలోని ఫిబ్రవరి 1వ తారీఖున ఈ ఆదివారం మరి ముఖ్యంగా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ని స్తుతించడానికి, ఆయన చేసిన మేలులన్నింటిని బట్టి ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ని ఆరాధించడానికి దేవాలయాలకు వెళ్ళాలండి. రెడీ అవుతున్నారా? రెండవ చిన్న వర్తమానం ధ్యానించుకుంటాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రభు దినముడు ఘనపరచుటకు నా దేవుడు సజీవుడని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు, నీ మాట వినుటకు, నీ చిత్తం మెరుగుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ మందిరానికి వెళుతుండగా మమ్మల్ని సిద్ధపరచు. నీ వాక్యము ధ్యానిస్తుండగా మా మనోరాత్రాలు తెరువుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. నిజమేనండి, ఇవాళ క్రైస్తవులు చర్చిలకు వెళ్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా గుంపులుగా చర్చిలకు వెళ్ళే వాళ్ళను చాలామందిని చూస్తున్నాం. ఇవాళ యవనస్తులు కూడా వెళ్తున్నారు, వృద్ధులు, పెద్దలు. వారు ఎప్పుడూ మందిరానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయారు, క్రమం తప్పకుండా వెళ్తూనే ఉంటారు. కొందరు విశ్వాసులు అయితే చక్కగా కుటుంబాలుగా వెళ్తున్నారు. మరి దేవుణ్ణి సన్నిధికి వెళ్తున్న మనం, వాక్యం వింటున్న మనం, ప్రార్థనలు చేస్తున్న మనం ఎలా ఉన్నాం? దేవుని మనస్సును ఎరుగుతున్నామా? దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నామా? దేవుని హృదయానుసారంగా మారుతున్నామా? రూపాంతర అనుభవాన్ని పొందుతున్నామా? కొన్ని ఆచారాలకు, పద్ధతులకు మనం అలవాటు పడిపోతున్నాం అనిపిస్తుందండి. నిజమే, ఆనాడు ప్రభు చెప్పిన మాటలు వారు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మందిరంలో ఉన్నారు కానీ మనసులు వేటి మీదే ఉంచుకున్నారు అన్న రీతిగానే ఈనాటి అంచెదనపు క్రైస్తవులు ఉండటం మనం గమనిస్తున్నాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారని ఈ అంచెదనముల్లో, అపాయకరమైన దినములలో ఇలా ఉంటారని పౌలు రాశాడు కదా. మరి మన భక్తి ఎలా ఉన్నది అన్నది మన పాస్టర్ గారికి తెలియదు, మన పొరుగు వారికి తెలియదు. మన హృదయాలను ఎరిగిన ప్రభువుకు బాగా తెలుసు. ఆయన ముందు మనం సరిగా ఉందాం, ఆయన ఎదుట మనం ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవునికి మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుందాం. యెహెజ్కేలు దినములలో ఆనాటి భక్తుల గురించి, ఆనాటి ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి, మేము వాగ్దాన ప్రజలము, మేము అబ్రహాము సంతానము అని ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళ గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నా జనులు రాదగిన విధముగా, ఎలా అండి? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. నా జనులే, విశ్వాసులే, క్రైస్తవులు అనబడేవారే, ప్రభువుని ఎరిగామని చెప్పుకునేవారే. నా జనులు రాదగిన విధంగా వస్తారు. మందిరాలకు వచ్చేటప్పుడు మాత్రం డ్రెస్సులు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, భంగిమలు మారిపోతాయి, భక్తి వేషం వచ్చేస్తుంది. ఆడవారు మాత్రం తెల్ల బట్టలు వేసుకోవాలి, మర్యాదగా వస్త్రధారణ చేసుకోవాలి, భక్తులుగా కనపడాలి అని ఆశించే విశ్వాసులు ఈ రోజున ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ అలా ఎవరైనా ఆదివారం నాడు కనుక వాళ్ళ వస్త్రధారణ కనుక సరిగా
ఉండకపోతే వీకంతా వేసుకుని వస్త్రాలు వేసుకొని వచ్చారనుకోండి, వాళ్ళని విమర్శించడం కూడా వీళ్ళకి ముఖ్యమైన పని. వారికి ఏదో భక్తి ఉన్నట్టు, వారికి లేనట్టు ఒకటే ఫీలింగ్లు కదా. ఈ రోజున మన ఫీలింగ్ల మీదే బతుకుతున్నామండి. మన యొక్క ఫీలింగ్ అంటే మనల్ని మనం అనుకోవటమే. దానికి ఎలా తెలుగు మాట చెప్పాలి? నీకు నువ్వే బాగున్నాను అనుకోవటం, నీకు నువ్వే మంచోడు అనుకోవటం, నీకు నువ్వే చెడ్డోడు అనుకోవటం, లేకపోతే నీకు నువ్వే ఇతరులు మంచోళ్ళు కాదనుకోవటం. ఫీలింగ్స్ ఆర్ నాట్ రియల్ అండి. అది మనకి వచ్చేటువంటి ఒక ఎమోషన్ అంతే. దట్ ఈస్ నాట్ రియల్, దట్ ఈస్ నాట్ ట్రూ. వాట్ యు ఫీల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ రైట్ ఈస్ ఇంపార్టెంట్. దేవునికి దృష్టిలో ఏది సరైనదో తెలుసుకోవటం మరి ముఖ్యమైనది. రాదగిన విషయంగా వస్తారు. ఒక బైబిల్ చేత్తో పట్టుకొని వస్తారు. మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలియదేమో కానీ ఆదివారం అనగానే బైబిల్ ఎత్తుక్కొని పట్టుకొని వస్తారు, మర్యాదగా వస్తారు, రాదగిన విధంగా వస్తారు. నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుంటారు. మరి కూర్చోవాలి, చర్చిల్లో కుర్చీలు కావాలి వాళ్ళు మనకి కదండి. రాదగిన విధంగా వచ్చి కుర్చీల్లో చక్కగా కూర్చుంటారు. ఒకసారి ఆలోచించేయండి, మనం చర్చిలో కుర్చీలు కోరుకునే విశ్వాసులు చూస్తున్నప్పుడు, ఎందుకంటే కింద కూర్చొని ఆరాధించుకొని, కింద మోకరించి, అవసరమైతే సాష్టాంగపడి ఆ మట్టిలో, ఆ చాపల మీద, ఆ గోనుపట్ల మీద, ఆ గడ్డి మీద మీటింగులు జరిపించిన అనుభవాలు నాకు ఉన్నాయండి. ఈ తరం వారికి అది అర్థం కాదు. ఎండుగడ్డి కింద వేసి, తాటాకులు పందిరి పైన వేసి, సగం బొల్లుగా ఉంటే ఎండబడుతుంటే, ఉజ్జీవ సభలు జరిగినప్పుడు ఒక డ్రమ్ము కొట్టుకుంటూ పాడిన పాటల్లో ఉన్న ఉజ్జీవం ఇవాళ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని, ఇంత లైటింగ్స్, ఇంత సీటింగ్, బో 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 అట్టాసం చేస్తున్నారే కానీ ఆనందమే ఆనందం. ఆయన సన్నిధిలో మోకరెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాగిలపడి ఆరాధించాలని మనం పాటలు పాడుతుంటాం. ఆయన సన్నిధిలో, నీ సన్నిధిలో నేను కూర్చోవాలని ఆశ. మరి ఉత్తమమైన దాన్ని ఎందుకుండి ఆయన సమయంలో కూర్చొని ఉందామే. నీ సన్నిధిలో నీ ముందు కూర్చొని నీ సన్నిధి వెతకాలి. అది ఒక్క వరం అడుగుతున్నాను అన్నాడు దావీదు. ఇవాళ కాలు మీద కాలు వేసుకొని చర్చిలో కూర్చునేవారు, కుర్చీలు లేకపోతే చర్చిలోకి రాననేవారు. వచ్చిన తర్వాత కనీసం ప్రార్థనా సమయాల్లోనైనా వారి హృదయాన్ని ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో కుమరించని వారు చూస్తున్నప్పుడు కూర్చుంటారు, మర్యాదగా కూర్చుంటారు, బైబిల్ పట్టుకొని కూర్చుంటారు, వింటారు కూడా అన్నట్ట. నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. పాస్టర్ గారు చెప్పే మాటలు జాగ్రత్తగా వింటారు. కోపం వచ్చినప్పుడు ఒకవేళ తలదించుకుంటారేమో, ఇష్టం లేనప్పుడు ఒకవేళ సెల్ ఫోన్ తీసి తలంచుకొని బైబిల్లో పెట్టుకొని చూస్తారేమో. ఇలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారండి. బాగా సెల్ ఫోన్ ఎందుకంటే మీ చర్చికి తెచ్చుకుంటే తెచ్చుకున్నారు, ఆన్ చేసి పెట్టుకుంటారు ఎందుకు? ఆన్ చేస్తే చేసుకున్నారు, రింగ్ టోన్ ఎందుకు? అది మీ ఎదురుగుండా పెట్టుకోవటం ఎందుకు? జేబులో పెట్టుకోవచ్చు కదా, సంచిలో పెట్టుకోవచ్చు కదా. దయచేసి ఈ పద్ధతులు మార్చుకోండి. కనీసం దేవుని సన్నిధిలోనైనా దేవుని మీద నీ మనసు ఉండకపోతే, దేవుని సన్నిధిలో భయంతో నీవు ఉండకపోతే, ఆశీర్వాదాల సంగతి పక్కన పెట్టండి, శాపగ్రస్తులం అవుతాం. నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు విందురు. కానీ కొంతమంది పాస్టర్ గారులు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు చక్కగా ధ్యానంతో దేవుని దగ్గర నుంచి పొందుతున్న వర్తమానాలు అలాగే అందిస్తుంటారు. చాలా గొప్ప విషయం అది. కానీ నాకెందుకో దేవుడిచ్చిన సందేశం పట్టుకొని మనుషుల దగ్గరికి వెళ్ళినప్పటికీ అది మనుషులకి ఎక్కుతుందా లేదా, దిగుతుందా లేదా, అర్థం చేసుకుంటున్నారా లేదా, అనునయించుకుంటున్నారా లేదా, వింటున్నారా లేదా అని పట్టించుకుంటూ వాక్యం చెప్పడం నాకు చిన్న చిన్న గుంపులకు కాబట్టి ప్రతి ఒక్కరిని చూడగలం. లక్షల మంది ఉన్నప్పుడు మనం అందరినీ గమనించలేం, కానీ వందల మంది, వేల మంది ఉన్నా కూడా చూడలేం. కానీ కొన్ని వందల మటుకు మనం గమనించగలం కనీసం.
వాక్యం వినేవారు పాస్టర్ గారు కళ్ళు తెరుచుకున్నట్టు జాగ్రత్తగా వింటారు. పాస్టర్ గారు రిఫరెన్స్ అవ్వడానికి తల వంచినప్పుడు ఏమేమి వేషాలు వేస్తారో గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. తల ఎత్తేటప్పుడు కొంతమంది డిజపేర్ అవుతుంటారు. మరి ఎప్పుడు పాస్టర్ గారు కళ్ళు మూసుకుంటారా, మనం పక్కకు తప్పుకుందామా అని చాలామంది మందిరంలో సగంలో వెళ్ళిపోవటం అనేది కూడా ఈ రోజుల్లో చూస్తుంటాం. ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేటానికి సత్రం కాదు కదండి దేవుని మందిరం. ఆయన మందిరంలో మొదటి ప్రార్థన నుంచి చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు ఉన్నప్పుడే పరిపూర్ణమైన దీవెన మనం పొందగలుగుతాం. సరే, నువ్వు ఎన్ని ఆచారాల ప్రకారం మొదటి నుంచి నీవు విన్నప్పటికీ, చివరిదాకా కళ్ళు మూసుకున్నప్పటికీ, నమ్మకంగా దేవుని మాటలు శ్రద్ధగా విన్నట్టుగా నీవు చెవులు రిక్కించుకొని కూర్చున్నప్పటికీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇక నువ్వు విన్న దాని ప్రకారంగా ప్రవర్తించినప్పుడు నీకంటే మూర్ఖుడు మరొకడు లేడండి. నీకది వినకుండటమే నీకు మేలు. ఎవరికి ఎక్కువ తెలుస్తుందో వారిని ఎక్కువ దేవుడు ఎదురు చూస్తాడండి. ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వాడి దగ్గర నుంచి ఎక్కువ ఎదురు చూస్తున్నాడు దేవుడు. నీకు ఎన్నో విషయాలు తెలిసి ఒక విషయం కూడా లోబడడం కంటే నీకు కొన్ని విషయాలు తెలిసి వాటికే లోబడితే అదే మంచి బెరుగండి. తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. వింటున్నారు కానీ దాని ప్రకారంగా నడుచుకోవటం లేదు. మరి ఎందుకు వస్తున్నారు చర్చికి? ఆదివారం కదండి. అంతేకాదు, వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు కానీ, అబ్బా, మందిరంలో విశ్వాసులు మాట్లాడే మాటలకిను, రోడ్డు మీద వాళ్ళు మాట్లాడే మాటలకి, ఇళ్లల్లో ఆఫీసుల్లో మాట్లాడే మాటలకి సంబంధమే లేదండి. భక్తి మాటలే మాట్లాడతారు. అంతా ప్రభు దయ అండి, అంతా ప్రభు కృప అండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. నోటితో ఎంతో ప్రేమను కనబరచుదురు కానీ వారి హృదయము లాభమునపేక్షించుచున్నది. ఎందుకు వస్తున్నారు మీటింగ్కి? ఆశీర్వాదాలు వస్తాయి అంటే ఏంటి? ఆశీర్వాదాలంటే ఆస్తులు పెరుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, బిడ్డలు పై చదువులకు వెళ్తారు, మాకు బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు గర్భఫలాలు దొరుకుతాయి, మందిరాలకు వెళ్ళి వస్తే, గుడికి వెళ్ళి వస్తే, ఇదే కదా మన దేశంలో అనుకుంటాం, గుడికి వెళ్ళి వస్తే పుణ్యం దొరుకుద్ది. యేసయ్య సన్నిధికి మీరు వచ్చినప్పుడు ఇటువంటి ఉద్దేశాలతో రాకండి. ఆధ్యాత్మికంగా బలపడాలని, దేవుని మనస్సును ఎరగాలని, దేవుని చిత్తాన్ని ఎరగాలని, దేవుని గద్దింపు విని దానికి లోబడాలని, జీవిత శైలి మార్చుకోవాలని, వాక్యానుసారంగా బ్రతకాలని, దానికి కావలసిన హెచ్చరికలు, దైవవాక్కులను మనం వినాలని వెళ్తున్నామండి. ఆ ఉద్దేశంతో వెళ్ళండి. ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు, నేను దిద్దుకోవలసిందేంటి, నేను నమ్మవలసిందేంటి, నేను ఎరగవలసిందేంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకు జవాబులు కనుగొని వాటి నెరవేర్చుటకు దేవుని కృప కొరకు వేడుకోవడానికి మనం మందిరాలకు వెళ్ళాలి. ఈరోజు మందిరాల్లో, ఒకప్పుడు మందిరాల్లో ఒట్టి ప్రసంగాలే ఉండేయండి. అది అపోస్తలుల కార్యములో ఒట్టి ప్రసంగాలే. పాటలు, ఆరాధనలు అంటే పాటలన్నీ లేవు. ఒకవేళ ఉన్నా ఓన్లీ వన్ సాంగ్ ఉండేదేమో. ఒక కీర్తన పాడి ప్రభు గెత్సెమని తోటకు వెళ్ళాడని చూసారా? ఒక కీర్తన పాడారు, ప్రభు కూడా పాడాడు. కానీ 100 కీర్తనలు పాడలేదు. ఒక కీర్తన పాడి దాని సారాన్ని ధ్యానించి దాని ప్రకారంగా జీవిస్తే, దానిని మనస్ఫూర్తిగా జీర్ణించుకొని పాడితే చాలు. పాటెంబటి పాట, సంబంధం లేకుండా, సబ్జెక్ట్ లేకుండా ఎన్ని పాటలు పాడుకుంటున్నా ఏం ప్రయోజనం అండి? అయ్యో, నీవు వారికి వాయిద్యములు బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. యేసుకేలు కూడా మంచి గాయకుడట. ఇవాళ చాలా అరుదుగా పాస్టర్ గారు పాటలు పాడేవారుగా ఉన్నారు. పాస్టర్ గారు పాటలతోనే కాకుండా వాక్యంతోనూ మనుషులు తృప్తిపరచడానికి దేవుని యొక్క మల్టీ టాలెంటెడ్ అభిషక్తులు ఉన్నారు. దేవుని స్తోత్రం. బట్ అందరికీ ఆ టాలెంట్ ఉండదండి. అందరూ పాడలేము, అందరూ ప్రసంగించవచ్చు.
పాడడానికి దేవుని యొక్క ప్రత్యేకమైన కృప ఉంటుంది. కాకపోతే అందరూ స్తుతించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆరాధించటం వేరు, పాడటం వేరు. పాడించటం వేరు, పాడటం వేరు. సంఘంతో కలిసి సేవకుడు కూడా ఏకీభవించి పాడటం అనేది చాలా ఉత్తమం. నేను అదే చేస్తాను. నేను ఒక్కడిని పాడి నేను ఎంత బాగా పాడుతున్నాను అనరు, కానీ సంఘం అంతటితో ఏకంగా పాడి పరవశిస్తాను, ప్రభువునందు ఆనందిస్తాను, పాడేవారిని ప్రేరేపిస్తాను, పాట భావాన్ని వారు జీర్ణించుకునేటట్టుగా వారిని నడిపిస్తాను. అవును, పాటలు అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయిందండి. పాటలు పదాలు కొద్దిగా ఉంటాయి, మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది. పాటల కోసం మ్యూజిక్ కానీ మ్యూజిక్ కోసం పాట కాదండి. పాట పాడి మ్యూజిక్ వేసేవారు ఒకప్పుడు, మ్యూజిక్ చేసి పాటలు పాడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఏమైపోయింది, సంగీతానికి ప్రాముఖ్యత వచ్చింది, సాహిత్యానికి స్థలం లేదు అక్కడ. అర్థం కానీ ఉద్రేకాన్ని, శరీరోద్రేకాన్ని కలుగు చేసే సంగీతాలతో ఏవోవో కేకలు రంకెలతో పాడుతున్నాం అనుకుంటున్నారే కానీ అవి నీ హృదయాన్ని స్పందిస్తున్నాయా? ప్రభువును మనం గణపరుస్తున్నామా? ఆయన మన పాటల యందు ఆనందిస్తున్నాడా అని పరిశీలించుకోవటం లేదు. ఎస్కేల్, నువ్వు బాగా పాడుతున్నావు, నీ పాటల కోసమే వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చాలా బాగా కూర్చున్నారు, కానీ వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. ఒక పాట కూడా చాలండి. పాటను పాడిన దాన్ని జీర్ణించుకొని పాట ప్రకారం జీవిస్తే, ఆ పాటలో ఉన్న సారం మన బ్రతుకులోకి వస్తే, ఏసయ్యా 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 అన్నప్పుడు నీ బతుకంతా ఏసయ్యా ఏసయ్యా అనేవాడిగా ఉన్నావా? హల్లెలూయా హల్లెలూయా అన్నప్పుడు మేలైన కీడైన దేవునికే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అనగలుగుతున్నావా? స్తుతి అని ప్రభువుని స్తుతించేవాడు. ఇంటిలో నీకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నేను నిందలు అపనిందలు వేసినప్పుడు స్తుతి దేవునికే మహిమ కలుగునుగాక అని అనగలుగుతున్నావా? వింటున్నాం, పాడుతున్నాం, కానీ దాని ప్రకారంగా అనుసరిస్తాం లేదు. వినటం కంటే, పాడటం కంటే వాటి ప్రకారంగా బ్రతకటం చాలా ముఖ్యం. ఆరాధనకు వెళ్ళేది, ప్రభు మందిరానికి వెళ్ళేది ఆయన యందు ఆనందించడానికి, ఆయన మాటల ప్రకారంగా మన జీవితాలను దిద్దుకోవటానికి. రండి, ఇప్పటికే ఆలస్యమైంది కదా, మందిరాలకు వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆనాటి పరిచయుల వలె వాక్యం ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆరితేరిపోయిన స్థితిలో ఉన్నామని అనుకుంటూ తెలిసిన వాక్యాలే అని పక్కన పెట్టి వాక్యానుసారంగా బ్రతకని జీవితాలు మాలో ఉండకుండా సహాయం చేయనాయన. మా పాటలు కేవలము కాలక్షేపానికి అన్నట్టుగా కాక, శారీర ఉద్రేకాన్ని కలుగజేసే పాటలుగా మిగిలిపోక, సంగీతాలకు ప్రాముఖ్యత ఇచ్చే అందులోని పదజాలాలను మనసులో జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న ఆచార భక్తిని, లోక సంబంధమైన భక్తిని మేము కలిగి ఉండక, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు, మేము పాడే ప్రతి పాట హృదయాంతరేంద్రియాల్లో నుండి నీ సన్నిధికి చేరే స్తుతియాగముగా ఉండటకు, మేము వింటున్న ప్రతి మాట నీ మాట విని వణుకుతున్న వాటి కొరకు నీవు చూస్తున్నామని గ్రహించి నీ మాట ప్రకారంగా జీవించాలని ప్రార్థించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ఆచార క్రైస్తవులుగా కాక ఈ అంచె దినములలో ఆధ్యాత్మిక అభివృద్ధిని పొంది క్రీస్తు సాక్షులుగా ఆయన సారూప్యంలోనికి మలచబడిన వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాలు వారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 తెలియచేయండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని. మరి ముఖ్యంగా ఇవాళ మొదటి ఆదివారం కనుక హోలీ కబీన్ ఉంటుంది కల్వరి చర్చ్లో. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కల్వరి చర్చ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే రాలేని వారు మీ చర్చిలకు వెళ్ళండి. ఎక్కడ ఆరాధించుకుంటున్నారో అక్కడ ప్రభువును ఘనపరచండి. మీ చర్చ్ ముగించిన తర్వాత మాది లాంగ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మేము చర్చ్ సర్వీస్ను కూడా లైవ్ ఇస్తున్నాం. కొన్ని ఇతర దేశాల్లో ఉన్నవారికి
వాక్యమే లేదు, తెలుగు సందేశాలు లేవని వారు కోరుతున్న మూలాన మీకు కూడా ఆ లింక్ పంపించబడుతుంది. మరి మీరు కూడా ఆలకించి ఆదివారం అంతా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవించినట్లుగా జీర్ణించుకోనండి. ప్రవచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయ